టీఎఫ్డిఏ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం. మా ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిథిగా విచ్చేయబోతున్న విజయ్ దేవరకొండ గారికి, అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో అసలు పరుగు పందెంలో ముందుంటాం అన్నట్టుగా ఒక రామనాయుడు గారికి 100 చిత్రాలు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో దాన్ని మించిన స్పీడ్తో ఎంతోమంది దర్శకులకు అవకాశం ఇస్తూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి గ్రేటెస్ట్ కాంట్రిబ్యూట్ చేస్తున్న మరొక విశిష్ట అతిథి విశ్వప్రసాద్ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఒక మహోత్సవం అంటే మహోత్సవంలాగా ఏర్పాటు చేసి తమ సౌజన్యంతో దర్శకుల సంఘం మీద ఉన్న ప్రేమతో అభిమానంతో ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన శ్రేయస్ గ్రూప్ మీడియాకి ప్రత్యేకంగా శ్రీనివాస్ గారికి వాళ్ళ స్టాఫ్కి అందరికీ కూడా ప్రత్యేకతలు తెలియజేస్తున్నాం. మేమంటే దర్శకుల సంఘం అంటే చాలా నిరాడంబరంగా చేసుకుంటాం, కానీ దీని ఒక గ్రాండ్ లెవెల్లో శ్రేయస్ గ్రూప్ ఉండటం వల్ల వాళ్ళ స్పాన్సర్షిప్ వల్ల ఇంత ఘనంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. సో ఒకసారి క్లుప్తంగా మా అసోసియేషన్ గురించి మా అసోసియేషన్ చరిత్ర గురించి మనందరం తెలుసుకోవాలి. చాలామంది కొత్త దర్శకులు వచ్చుంటారు, వాళ్ళందరికీ మన చరిత్ర తెలియాలి. చాలా క్లుప్తంగా ఈ అసోసియేషన్ని ఇంత గొప్పగా రన్ చేస్తూ ఒక క్రమశిక్షణతో ఒక సంక్షేమం పరంగా కానీ అభివృద్ధి చేసిన వాళ్ళందరి గురించి ఒకసారి మనం స్మరించుకుందాం, తలుచుకుందాం. 1982 ఆగస్టు 20 తారీఖున ఏపీ చలనచిత్ర దర్శకుల సంఘం రిజిస్ట్రేషన్ జరిగింది. కానీ 1992లో అది యాక్టివిటీకి వచ్చి కీర్తిశేషులు శ్రీ కేబి తిలక్ గారు మన సంఘానికి తొలి అధ్యక్షులుగా 1 సంవత్సరం పాటు బాధ్యత నిర్వహించారు. తర్వాత నటులు, దర్శకులు, కథా రచయిత డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు మళ్ళీ అధ్యక్షులుగా 1993 నుంచి 95 వరకు అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన అధ్యక్షులుగా ఉన్న సమయంలోనే సినీ కార్యక్రమం కోసం చిత్రపూర్ కాలనీ ల్యాండ్ కోసం ప్రభుత్వంతో సంప్రదించి అది రావటానికి కారకులయ్యారు. అప్పుడు ఒక 10 లక్షల రూపాయలు తక్కువైతే ఆయన తన సొంత నిధుల్ని దానికి వెచ్చించారు ప్రభాకర్ రెడ్డి గారు. అలాగే 1995 నుండి 97 వరకు, మలి దశలో 99 నుండి 2006 వరకు 4 పర్యాయాలు మన తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అధ్యక్షులుగా మన సంఘానికి ఎనలేని సేవలు అందించారు. అలాగే సీనియర్ దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి గారు 1997 నుండి 99 వరకు అధ్యక్షులుగా సేవలు అందించారు. ఆ తర్వాత కీర్తిశేషులు సాగర్ గారు 2006 నుండి 2008 వరకు, 2010 నుండి 2014 వరకు 3 పర్యాయాలు అధ్యక్షులుగా వారు సేవలు అందించారు. వీరు అధ్యక్షులు కొనసాగుతున్న సమయంలోనే 2007లో ఏపీ చలనచిత్ర దర్శకుల సంఘంగా ఉన్న మన సంఘం పేరుని ఒక రాష్ట్రానికి చెందినదిగా ఉండటం కంటే ప్రపంచంలో ఉన్న మన తెలుగు వారందరికీ చెందిగా ఉండటం భావ్యమని భావించి మన సంఘ సర్వసభ్య సమావేశంలో అందరి ఆమోదంతో తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్గా, అంటే తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘంగా దీని పేరు మార్చడం జరిగింది. తర్వాత ఎనశంకర్ గారు 2008 నుండి 2010 వరకు, 2018 నుండి 2021 వరకు 2 పర్యాయాల అధ్యక్షులుగా వారు సేవలు అందించారు. ఆ తర్వాత వీరశంకర్ అంటే నేను 2014 నుండి 2017 వరకు తిరిగి 2024 ఫిబ్రవరి నుండి టీఎఫ్డీ అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. కాశీ విశ్వనాథ్ గారు 2021 నుండి 2024 వరకు అధ్యక్షులుగా వారు సేవలు అందించారు. వీరంతా తమ సినిమా కెరీర్తో పాటు మన సంఘ సభ్యుల యొక్క సంక్షేమం కోసం ఎంతో విలువైన వాళ్ళ సమయాన్ని వినియోగించినందుకు అధ్యక్షులుగా వారితో పనిచేసిన మిగతా కమిటీ సభ్యులందరికీ, ప్రస్తుత ఈ కమిటీ సభ్యులందరూ కూడా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మన దర్శకుల సంఘానికి 2017 వరకు ఇంచుమించు అన్ని కమిటీలకు చైర్మన్గా సేవలు అందించిన కీర్తిశేషులు దర్శకత్వ దాసనారాయణరావు గారిని స్మరించుకుంటూ 2017 నుండి ప్రస్తుతం ఆ కమిటీకి కూడా చైర్మన్గా తమ అమూల్యమైన సేవలు అందిస్తున్న గౌరవనీయులు శ్రీ రాఘవేంద్రరావు గారికి మనస్ఫూర్తిగా అభివందనాలు తెలుపుకుంటూ 2024 నుండి 2026 వరకు కొనసాగుతున్న మా కమిటీని అఖండ మెజారిటీతో గెలిపించిన టీఎఫ్డీఏ మన కుటుంబ సభ్యులందరికీ మరోసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మేము యాక్చువల్గా గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చిరకాల వాంఛ. ఆ చిరకాల వాంఛని ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అందుకే మన అసోసియేషన్లో 25,000 సహాయం చేసేవాళ్ళం బిగినింగ్లో. తర్వాత 1 lakh వరకు రాగలిగాం మనకున్న ఫండ్స్ రీత్యా. కానీ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది లేక చాలామంది బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు, కానీ మనకు ఫండ్స్ లేకపోవటం వల్ల. అందుకే మేము ఎలక్షన్లో వచ్చినప్పుడు మన సంఘ నిధిని వాడకుండా వేరే వాళ్ళ దగ్గర మనం చారిటీ వసూలు చేసి ట్రస్ట్కి తీసుకుని దాని నుంచి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ చేద్దామని మాట ఇచ్చాం. ఆ మాట ఈరోజు ఇలా సాకారం అయింది. సో
ఓరియంటల్ ఇన్సూరెన్స్ ద్వారా ఈ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది 720 మంది అవసరమైన వాళ్ళు అప్లై చేసుకుంటే వారి కుటుంబంతో సహా 1920 మందికి ఈరోజు ఈ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనం ఇవ్వగలిగాం. సంపంగి రియల్ ఎస్టేట్ గ్రూప్ వారు మన ఈవెంట్లో లక్కీ డిప్ ద్వారా వారు నారాయణ ఖేడ్లో ఉన్న వాళ్ళ పామ్ ల్యాండ్స్లో 4 ఓపెన్ ప్లాట్స్ మన సభ్యులకి లక్కీ డిప్ ద్వారా అందించారు. ఈరోజు ఆ డాక్యుమెంట్స్ ప్రదానం కూడా జరుగుతుంది. అలాగే 4 ఓపెన్ ప్లాట్స్ని టీఎఫ్డిఏ మన సంస్థకి అందించారు ఆయన సంపంగి అధినేత రమేష్ గారు, సురేష్ గారు. అంతేకాకుండా ఈ రిజిస్ట్రేషన్కి అయ్యే ఖర్చు 1 లాఖ్ని ఆయన మిడ్ డే మీల్ కోసం నేను 1 లాఖ్ ఇవ్వాలనుకుంటున్నానంటే అది పర్వాలేదండి, అది మిగతా వాళ్ళు ఇస్తారు, ఈ రిజిస్ట్రేషన్కి అయ్యే ఖర్చులు 1 లాఖ్ని మీరు భరించండి అంటే ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా ఆయనే భరించినందుకు. అలాగే మనకిచ్చిన 4 ఓపెన్ ప్లాట్స్లో కూడా ఆయన ఒక అద్భుతమైన ఒక ఫామ్ హౌస్ని ఆయనే ఇచ్చేస్తున్నారు మన టీఎఫ్డిఏకి. మన వాళ్ళకి స్టోరీ సిట్టింగ్స్ కానీ మన ఫ్యామిలీస్తో ఎప్పుడన్నా ఎవరన్నా వెళ్ళాలనుకున్నా కానీ ఎంత అనువుగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. మొత్తం 20 లక్షల రూపాయల విలువైన 4 ఫ్లాట్స్, అలాగే మన అసోసియేషన్కి ఇచ్చిన 20 లక్షల వాల్యూ ఉన్న 4 ఫ్లాట్స్, ఇంచుమించు 10 లక్షల వాల్యూతో ఒక ఫామ్ హౌస్ని, 1 లక్ష రూపాయల రిజిస్ట్రేషన్, మొత్తం 51 లక్షల రూపాయలు వారి తరపున మన అసోసియేషన్ సభ్యులకు కానీ అసోసియేషన్ కానీ సంపంగి గ్రూప్ ద్వారా హెల్ప్ అవుతుంది. వారి సౌజన్యానికి మనందరి తరపున ఒకసారి కరతాళధ్వనులతో వాళ్ళకి జరుగుతుంది. అలాగే ఇది ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది అసాధ్యం అనుకున్నది మమ్మల్ని అన్నారు, మీరు గ్రూప్ ఇన్సూరెన్స్ చేస్తామంటున్నారు, 1 లక్ష రూపాయలు కూడా ఎవరు ఇవ్వరని. కానీ దీనికి కర్త కర్మ క్రియగా తన బేబీ సినిమా ఘన విజయాన్ని, తన సక్సెస్ని ఉపయోగించి తన సక్సెస్ సభ్యుల ముఖంలో చిరునవ్వు చూడాలి, వాళ్ళకి నా సక్సెస్ ఉపయోగపడాలని ఒక సంకల్పంతో సాయి రాజేష్ గారి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది నిజమైంది అని చెప్పడానికి ఆయన ప్రత్యేకంగా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా. మేము గెలిచిన రోజునే 10 లక్షల రూపాయలు బేబీ చిత్ర నిర్మాత ఎస్కేఎన్ గారు, అలాగే మరో నిర్మాత బన్నీవాస్ గారు 5 లక్షలు, అలాగే యూవి క్రియేషన్స్ అధినేతలు వంశీ గారు, ప్రమోద్ గారు, విక్కీ గారు 14 లక్షలు, అలాగే పాన్ ఇండియా స్టార్ మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు 35 లక్షల రూపాయలు, అలాగే ఇట్లు మారేడుమిల్లి, సామాజ వర్గమున, ఊరి పేరు భైరవ్ అనే చిత్రాల నిర్మాత దండ రాజేష్ గారు 5 లక్షల రూపాయలు, అలాగే కలర్ ఫోటో ఫ్యామిలీ డ్రామా చిత్రాల కో ప్రొడ్యూసర్ ప్రసన్నవదన నిర్మాత మణికంఠ గారు 3 లక్షలు. ఇలా వీళ్ళందరూ కూడా మా టీఎఫ్డిఏ ట్రస్ట్కి వారు విరాళాలు ప్రకటించారు, ఆ విరాళాలను వచ్చినాయి. అలాగే త్వరలోనే మా గౌరవ అధ్యక్షులుగా ఉన్న సుకుమార్ గారు త్వరలో విరాళం ప్రకటించున్నారు. అలాగే మన ట్రస్ట్కి ఇది త్వరలోనే ఫస్ట్ డైరెక్టర్స్ డే ఈవెంట్ జరిగినప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు 25 లక్షలు ప్రకటించారు. అది కూడా మమ్మల్ని మేము ఆయన ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు ఆయనే గుర్తు చేసుకుని, మీకు నేను బాకీ ఉన్నాను 25 లక్షలు, అది నేను తొందరలోనే మీరు అడిగితే నేను అందజేస్తానని చెప్పారు. అది కూడా 25 లక్షలు చిరంజీవి గారి విరాళం ట్రస్ట్కి రాబోతోంది. మేము గెలవగానే మర్యాదపూర్వకంగా మా చైర్మన్ గారు రాఘవేంద్ర గారిని కలిసిన వెంటనే మా కమిటీని అభినందిస్తూ వెల్ఫేర్ ఫండ్ కోసం, సీనియర్ సిటిజన్స్ సంక్షేమం కోసం 5 లక్షల రూపాయల చెక్ని ఆ రోజు ఆయన అందించారు. ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు డైరెక్ట్ డే ఈవెంట్ని ఆయన ముఖ్య అతిథిగా వచ్చి మా ఎంతో గ్రాండ్ సక్సెస్ చేయడంలో ఆయన పాత్ర చూపడమే కాకుండా 10 లక్షల రూపాయలని ఈవెంట్ ఖర్చులకు ఉపయోగించండి అని ఆయన విరాళం ఇచ్చారు. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే థండర్బోల్ట్ సెక్యూరిటీ ఏజెన్సీ అధినేత, డర్టీ ఫెలో, హీరో, నిర్మాత మా మిత్రుడు శ్రీ శ్యాంచంద్ర గారు మిడ్ డే మీల్ కోసం 2 లక్షల రూపాయల విరాళాన్ని వారు ప్రకటించారు. ఈ మిడ్ డే మీల్ అనేది ఉగాది 9వ తారీఖున స్టార్ట్ చేశాము. ఒక 3 ఏరియాలో ఉన్న 3 మెస్సుల్లో మన కార్డు టీఎఫ్డిఏ కార్డు తీసుకెళ్తే ఎవరైతే కొంచెం వర్క్ లేక ఇబ్బంది పడుతున్నారో, ఒక పూట కూడా వాళ్ళు భోజనం చేయకుండా ఆకలితో ఉండకూడదనే సత్సంకల్పంతో మొదలుపెట్టిన మిడ్ డే మీల్ దిగ్విజయంగా ఇలాంటి దాతలు ఇచ్చిన విరాళంతో కొనసాగుతూ ఉంది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఇక్కడున్న డైరెక్టర్స్ అందరికీ, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ, స్టేజ్ మీద ఉన్న పెద్దలకి అందరికీ నా నమస్కారం.
మీ అందరి ముందు నేను చాలా చిన్నవాడిని వయసులో, మీరు చూసిన లైఫ్ ఎక్స్పీరియన్స్లో కూడా చాలా చిన్నవాడిని. నన్ను ఇలా పిలిచి ఈ సందర్భంలో మీ అందరితో భాగం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరందరు డ్రీమర్స్. నాకు తెలుసు ఈ లైఫ్ ఎలా ఉంటుందో. హీరో అవ్వకముందు ఈ లైఫ్ నేను ఎన్నో సంవత్సరాలు చూశాను. పెద్ద డైరెక్టర్ల నుంచి, అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి పెద్ద డైరెక్టర్ వరకు అందరూ ఈ లైఫ్ చూసింటారు. ఈరోజు ఎంతోమంది సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ ఉన్న వాళ్ళు కూడా ఒక స్ట్రగుల్, అంటే ఓ సెక్యూరిటీ ఉండదు మన ప్రొఫెషన్లో. మంత్లీ శాలరీలు ఉండవు, లైఫ్ లాంగ్ ఒక జాబ్ సెక్యూరిటీ ఉండదు. బట్ వీఆర్ ఆల్ డ్రీమర్స్ అండ్ వీఆర్ ఆల్ ఫైటర్స్. అండ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి డ్రీమ్, ఐ హోప్ యూ ఆల్ అచీవ్ యువర్ డ్రీమ్. మీ అందరి డ్రీమ్, మీ అందరి కలలు నిజం అవ్వాలి. మీరందరూ సంతోషంగా ఉండాలి, చాలా హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్లో కొంతమంది డైరెక్టర్స్ని ఒక 3-4 months ముందు కలవడం జరిగింది. నేను యాక్టర్ అయినా నాకు ఇలాంటి అసోసియేషన్ ఉందని నాకు తెలియదు పర్సనల్గా. కానీ వీళ్ళు నన్ను కలవడంతో ఇలాంటి అసోసియేషన్ ఉంది. నాకు తెలిసిన డైరెక్టర్స్ రాజేష్, శివ నిర్వాణ, శైలేష్, వీర్ శంకర్ గారు, ఇట్లాంటి కొంతమంది డైరెక్టర్స్ నాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వచ్చి నన్ను కలవడంతో ఈ అసోసియేషన్ గురించి వాళ్ళలో ఎనర్జీ కనిపించింది. ఏదో కాంట్రిబ్యూట్ చేద్దాం మా డైరెక్టర్స్ అందరికీ, మా అసోసియేషన్ అందరికీ ఒక యంగ్ ఎనర్జీ, ఒక ఎంతూజియాజం కనిపించింది. సో ఈరోజు ఇక్కడ రావడం జస్ట్ మీ ఎనర్జీకి నా సపోర్ట్ ఇవ్వడం, మీరు ఎంతో ఆలోచించి ఎంతో కాంట్రిబ్యూషన్ మీ కొలీగ్స్కి చేస్తున్నారు. దానికి యూ విల్ ఆల్వేస్ హ్యావ్ మై సపోర్ట్. ఎప్పటికీ ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ హియర్, ఈ ఇండస్ట్రీలో ఉన్నంత వరకు 100% తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్కి నా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. అండ్ ఐ కంగ్రాచులేట్ యూ ఆల్ ఆన్ ఈ హెల్త్ కార్డ్స్ ఇవ్వడంలో. ఈ మిడ్ డే మీల్స్ ఐడియా కూడా ఈ 2 కార్యక్రమాల్లో ఐ కంగ్రాచులేట్ యూ ఆల్. ఐ థింక్ ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ అండ్ ఎంతోమందికి పనికొస్తుంది. ఐ కంగ్రాచులేట్ ద టీమ్ బిహైండ్ TFDA అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఈ కమిటీ ఎలక్షన్లో నిలబడబోయే ముందు మేనిఫెస్టో ప్రిపేర్ చేస్తున్న టైంలో హెల్త్ ఇన్సూరెన్స్ టాపిక్ వచ్చింది. వస్తే మా వాళ్ళు ఎంత అవుతుంది అసలు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అందరికి కట్టాలంటే, అంటే ఒక 35 లక్షలు 40 లక్షలు ఉంటే అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది అన్నారు. సో అసలు ఇంతమంది డైరెక్టర్లు ఇంత డబ్బులు తీసుకుంటున్నాము, మనమే ఎందుకు డబ్బులు వేసుకొని అసోసియేషన్ డబ్బులు వాడకుండా మనమే ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్లు సంవత్సరం కట్టకూడదు అని ఒక ఆలోచన వచ్చింది. ఇమీడియట్గా సార్ అది మేనిఫెస్టోలో పెట్టండి సార్, అడుగుదాము డైరెక్టర్లని, హీరోలని, ప్రొడ్యూసర్ని అడుగుదాము. ఒకవేళ అవ్వకపోతే మనమే, అంటే నేను ఉన్నాను, వశిష్ఠ, శ్రీరామాదిత్య, శైలేష్, మేము 4 కమిటీలోకి వచ్చాం. మేము మా రెమ్యూనరేషన్లోంచి కొంత వేసి మేమే చేసేస్తాం సార్ అనే ఒక ప్రామిస్ తీసుకున్నాము. బట్ లక్కీలీ నిర్మాతలు, హీరోలు ముందుకొచ్చి ఈరోజు 1910 మందికి మన దర్శకులు, అసిస్టెంట్ డైరెక్టర్లు, అసోసియేట్లు, కో డైరెక్టర్లు, దర్శకులు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టించగలిగాం. అండ్ మీ అందరికీ ఎవరెవరైతే దీనికి డొనేట్ చేశారో, ముఖ్యంగా ప్రభాస్ గారు 35 లక్షల రూపాయలు దీనికోసం ప్రకటించారు. అండ్ గెలిచిన వెంటనే నా ప్రొడ్యూసర్ SKN 10 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఇచ్చాడు. మా బన్నీ వాసు గారు ఒక 5 లక్షలు, యువి క్రియేషన్స్ విక్కీ గారు ఒక 14 లక్షలు. ఒక్క ఫోన్ కాల్తో రాజేష్ దండ, సాంబజవరగమన నిర్మాత, ఆయన ప్రసన్నవదనం ప్రొడ్యూసర్ మణికంఠ, అడిగిన వెంటనే అందరూ డబ్బులు పంపించారు. కరెక్ట్గా జస్ట్ కొటేషన్ గురించే ఇంత లేట్ అయింది, కానీ ఎవరు మీకు ఎక్కువ ఏది ఉపయోగపడుతుందో తెలుసుకోవడానికి ఇంత లేట్ అయింది, కానీ ఫండ్ పూల్ చేయడానికి ఎక్కువ సమయం పట్టలేదు. సో ఇక్కడి నుంచి తర్వాత ఎవరు ఎన్నికయ్యే కమిటీలు కూడా ముందు ప్రయారిటీ హెల్త్ గురించి తీసుకోవాలి. ఎందుకంటే కోవిడ్ టైంలో
నేను కలర్ ఫోటో మీద మొత్తం డబ్బులంతా పెట్టేసి మా పాపకు ఒక మేజర్ సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు అపోలో హాస్పిటల్ 36 రోజులు ఉన్నాను. ఆ రోజు అరవింద్ గారు లాంటి వాళ్ళు, బన్నీవాసు, మా ఎస్కేన్ లాంటి వాళ్ళు లేకపోయి ఉంటే, అప్పటికి నాకు బేబీ లేదు, కలర్ ఫోటో లేదు, ఏదీ లేదు. నేను ఊహకు కూడా ఊహించుకోలేను. ముందు ఈ హెల్త్ కార్డ్ అవసరం మీకు రాకూడదు అని అందరం కోరుకుంటాను. కానీ వచ్చినప్పుడు ఒక భరోసా, మీకు హ్యాపీగా ఏదైనా ప్రాబ్లం వస్తే ఇది హెల్త్ కార్డు ఉంది అనే ఒక నమ్మకం కోసమే దీనికోసం కష్టపడ్డాం. అండ్ థ్యాంక్ యూ. దీనికోసం ఈ ఈవెంట్ చేయటానికి నాకు అడిగిన వెంటనే మొదటి నుంచి నా ఫస్ట్ సినిమా నుంచి హెల్ప్ చేస్తున్న మా శ్రేయస్ మీడియా శ్రీను గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అండ్ విజయ్ గారు, ఆ ఫ్యామిలీయే చాలా మంచిది. నేను చాలాసార్లు మళ్ళీ చెప్తుంటాను, వాళ్ళ ఇంటికి వెళ్తేనే వాళ్ళతో తిరిగితే, వాళ్ళతో పరిచయం ఉన్న మనుషులకే తెలుస్తుంది. వర్ధన్ గారు, ఆంటీ, మా ఆనంద్ దేవరకొండ, నా హీరో ఆనంద్ దేవరకొండ, మా విజయ్ ఎన్ని వందల మందికి సహాయం చేస్తుంటారో. వాళ్ళు చెప్పుకోవటం మొదలెడితే చెప్పుకోరు కాబట్టి మనకు తెలియదు, కానీ అంత గొప్ప మనుషులు వాళ్ళు. ఈరోజు మన కోసం ఆయన వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ విజయ్. లైక్ మా దర్శకుల సంఘం అందరి తరఫున మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా చాలా థ్యాంక్ యూ. ఈ హెల్త్ కార్డుకి మనం ఎవరి ఒక పేరు పెట్టుకోవాలనుకున్నాం. మనందరికీ మార్గదర్శకులు, మనందరికీ ఆయన దిక్సూచి అయిన స్వర్గీయ దర్శకరత్న దాసరి నారాయణరావు గారి పేరు హెల్త్ కార్డుకి పెట్టుకోవాలని మనం అనుకొని దాసరి హెల్త్ కార్డుని ఈరోజు ఆవిష్కరించవలసిందిగా విజయ్ దేవరకొండ గారిని కోరుకుంటున్నాను.